అని చెప్పేసి ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పరచుకుంటారు చాలామంది కూడా ఇతర ప్రాంతాల వారు. ఇక్కడ రాయలసీమ వాళ్ళే కాదు, ఈవెన్ కోస్తా వాళ్ళు కూడా ఇక్కడికైనా వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే కూడా స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఎక్కడ కానీ ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ వ్యాపారాలు చేసినా మామూలుగా వారి పార్టీ ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి చేసినా కూడా ఎవరికి అభ్యంతరం కూడా ఎవరికి పెట్టలేని వాతావరణం గతంలో ఇంత వచ్చింది. కానీ ఇప్పటి పరిస్థితి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా భిన్నంగా కూడా ఈరోజు అనంతపురం నగరం యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎలా పరిస్థితి అంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉదయం లేస్తానే ఎవరైనా కానీ ఒక టీవీ చూడాలన్నా లేకుంటే న్యూస్ పేపర్ చూసినా కూడా ఏదో రకంగా ఈ నగరంలో మంచి నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా. గతంలో మనమంతా కూడా ఒక సినిమా చూసాం, దండుపాలెం అనేది. సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది కూడా. ఎవరైతే దీన్ని అన్నీ కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు, మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్య పనులని ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్య అరాచక శక్తులందరినీ కూడా మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా కానీ ఒక ఖాళీ స్థలం ఉంటే చాలు, ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఆ స్థలానికి కంచె వేసుకోవడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని అధికారులను కూడా అడ్డం పెట్టుకొని పోలీసు వారిని కూడా కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం ఇది నిత్యకృత్యం కూడా అయిపోయింది. ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోయిన ఆరోపణలు చేసేదే కాదు, వారిపైన కూడా దాడి చేసే రకంగా వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బ్యాచ్యం అంతా కూడా అనంతపురం దండుపాలెం బ్యాచ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా కానీ మీరు ఏమైనా చెప్పండి, ఎవరికైనా కంప్లైంట్ చేయండి, ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి, మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్టజెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం, కూటమి పార్టీ తెచ్చుకున్నాము, అవన్నీ కూడా మాకు సంపాదించుకోవడం అని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడంతా కూడా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏదైనా కానీ ఈరోజు మరీ కూడా విచిత్రంగా ఉంది పరిస్థితి. కేవలం ఖాళీ జాగానే కాదు, ఈరోజు కూడా ప్రభుత్వ స్థలమే అని కాదు, ప్రభుత్వ స్థలం కావచ్చు, ప్రైవేట్ స్థలం కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తి కూడా ఈరోజు కూడా ఆక్యుపై అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా ఆడించాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, లేకుంటే ఒక మంచి షోరూమ్, ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదైనా కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పిన, లేకపోతే ఒక గుడ్డల షాప్ అనేది కూడా పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే ఒక గుడ్డల షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా, ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా ఇక్కడ వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారితో లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుంటూనే వారికి కొద్దో రొక్కం అనేది కూడా ముట్టజెప్పుతేనే ఈరోజు వారు వ్యాపారాలు కూడా చేసుకోవడానికి ఇవన్నీ కూడా చేసుకోవడానికి. ఇదే కాదు, ఈరోజు ఈ పట్టణంలో ఎప్పుడు కానీ ఇంత అభిమానంగా అనేది ఎప్పుడు లేదు.
ఈరోజు ఎవరైనా కానీ ఈ అనంతపురం పట్టణంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాదు, దానికి చెందిన 4 ఈ నియోజకవర్గంలోనే ఒకరు సుమారైన వాడు ఒక ఇల్లు కట్టాలన్నా, చిన్నది ఇల్లు కట్టాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి. వీళ్ళకి ఎమ్మెల్యే ఆఫీసులో అనేది కూడా ముట్ట చెప్తేనే ఈరోజు ఇక్కడున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, కమిషనరు పర్మిషన్ అనేది కూడా ఇస్తారు. లేకుంటే అక్కడ పోయి మీరు పోయి వారితో మాట్లాడమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడే కాదు, అసలు పోలీస్ స్టేషన్లోకి పోయినా అదే పరిస్థితి చెప్తారు, తాలూకా ఆఫీసు పోయినా అదే పరిస్థితి చెప్తారు. కలెక్టర్ కూడా గట్టిగా చెప్పినా ఈ నుంచి ఎంఆర్ఓలు వచ్చేసి మేమేం చేయలేము, ముందు ఎమ్మెల్యే ఆఫీసు పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని రాపోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి. ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితులు, ఇంత దుస్థితి అనేది కూడా అనంతపూర్లో మాత్రం ఎప్పుడు కానీ ఇంతవరకు కూడా, ఎందుకంటే అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా ఇటువంటి పరిస్థితి అనేది కూడా గతంలో ఎప్పుడూ లేదు. అనంతపురం పట్టణంలో నేను గతంలో చూశాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ఉండిన కుటుంబం కాబట్టి, ఫ్యాక్షనిస్టులు కూడా పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు కూడా ఇక్కడ ఉన్న నివాసం అనేది కూడా ఉన్నా కూడా పట్టణానికి సంబంధించినంత వరకు ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్యంగా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు ఎక్కడ కానీ. అటువంటి పరిస్థితులు ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి. ఎందుకు నెలకొని ఉన్నాయంటే ఈరోజు ఎక్కడైనా కానీ పోలీస్ కంప్లైంట్ చేసిన యాక్షన్ అనేది కూడా లేదు. 19 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. 19 నెలల నుంచి కూడా ఈరోజు అనేకమైన సమస్యలపైన, అనేకమైన సంఘటనలపైన కూడా పోలీసులు వచ్చారు. మొట్టమొదటగా నాకు తెలిసినంత వరకు, బహిరంగంగా తెలిసినంత వరకు, నారాయణపురంలో బుడుబుడుకులోది ఒక 5 ఎకరాల 70 సెంట్లో ఏమో 5 ఎకరాలు 70 సెంట్లో 5.5 ఎకరాలు వాళ్ళది తీసుకొని కూడా ఈరోజు కూడా మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పి కంచె వేసేది కూడా ఏమీ జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడ కానీ యాక్షన్, పోలీస్ అనేవారు ఎక్కడ కానీ యాక్షన్ అనేది కూడా తీసుకోలేకపోయారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోలేకపోయారు. ఆ తర్వాత వారికి భరత్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన భరత్ యొక్క దగ్గర బంధువులు వైశ్యాస్, వారికి సంబంధించింది కూడా కక్కలపల్లి పొలంలో కూడా 3 ఎకరాలు పైబడి కూడా ఉంటే వారిది దౌర్జన్యంగా ఆక్యుపై చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పోయి మొరబెట్టుకున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వారికి వచ్చేసి కలెక్టర్కి, ఎస్పీకి చెప్పినా అంటాడు. దాని పరిస్థితి కూడా ఇంతవరకు కూడా ఉంది. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా శారదానగర్లో కావచ్చు, ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. అంతెందుకు ఎవరో ప్రొఫెసర్ కనకదుర్గ అనేది ఎక్కడో కోస్తా ప్రాంతం వారు, అంటే కాకినాడ దగ్గర పరిసర ప్రాంతాల వారు ఇక్కడ చాలామంది వచ్చేసి ఉద్యోగరీత్యా ఉమెన్